హలో 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు మనం మాట్లాడడానికి వచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఎంఐ వర్సెస్ కేకేఆర్. మీలో ఎంతమంది ఎంఐ గెలుద్దాం అనుకుంటున్నారు, ఎంతమంది కేకేఆర్ గెలుస్తారు అనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయం. యాజ్ పర్ హిస్టరీ చూస్తే ఖచ్చితంగా గెలవాల్సింది కేకేఆరే. ఏంటన్నా అంత మాట అంటున్నావు? ఏదో పడిపోయిందమ్మా, తింటున్నా. ఇప్పుడే లంచ్ చేశాను. ఇందాక సినిమా చూసి వచ్చానులే. నాకైతే ఎంఐ సాంప్రదాయాన్ని పాటిస్తుందని అనిపిస్తుంది. పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగానే మారుతున్నాయి. ఎస్పెషల్లీ శాంట్నర్ అన్అవైలబిలిటీ, జాక్ ఓక్స్ అన్అవైలబిలిటీ ఉండడం కూడా వాళ్ళకు ఒక మంచి గట్టి దెబ్బనే పడుతుంది. సో అలా గజంఫర్ని స్పిన్నర్గా ఆడించే అవకాశం ఉంది. ఎప్పుడైతే స్పిన్నర్గా సంబంధం లేని ఎవరినో ఆడిస్తారో ఆటోమేటిక్గా లాస్ట్ టైం అదే వాళ్ళకి జరిగిన ప్రాబ్లం. అదే ఎంఐకి లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ సేమ్ టీమే. వాళ్ళకి వచ్చిన ఒకే ఒక తలనొప్పి ఏంటంటే కరెక్ట్ స్పిన్నర్ లేడు. అంతమంది ఇయర్ సేమే, స్పిన్నర్ లేడు. లాస్ట్ ఇయర్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు. కప్ ఎంతవరకు గెలిచారు గెలవలేదు అనేది. సో బేస్డ్ ఆన్ ఆల్ దట్ చూస్తే ఖచ్చితంగా ఈసారి ఎంఐ గెలవాలి. యాజ్ పర్ ఆన్ పేపర్ చూస్తే స్టిల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్. బుమ్రా విత్ బౌలింగ్, బట్ బుమ్రా వేస్తాడా లేదో తెలీదు. బుమ్రా నిన్న వచ్చి జాయిన్ అయ్యాడు వాళ్ళ టీంలోకి. మనదాకా ఎన్సీఏలో ఉన్నాడు. ట్రెంట్ బోల్ట్ చాలా రోజులు ఎంతవరకు వేస్తున్నాడో తెలీదు. దీపక్ చహర్ అండ్ శార్దుల్ ఠాకూర్ మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళదైన రోజు వాళ్ళు ఆడిస్తారు, వాళ్ళది కాని రోజు వాళ్ళు తలకాయ తింటారు. సడన్గా బ్యాటింగ్ చూస్తే అంత స్ట్రాంగ్గా ఉన్న టీము బౌలింగ్లో ఉండి కొంచెం ఫిల్టరేషన్ చేస్తే బౌలింగ్లో దొరికిపోద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్యారల్లో చూసుకుంటే అటు సైడ్ కేకేఆర్ కూడా అలా న్యూజిలాండ్ ఫిన్ను రహానే పవర్ ప్లేయర్ చాలా బాగా ఆడుతున్నాడు. అంక్రిష్ రఘువంశీ చాలా చాలా బాగా ఆడుతున్నాడు పిల్లోడు. దాని తగ్గట్టు గ్రీన్ ఉన్నాడు. గ్రీన్ సోసోగానే ఉంది ఫామ్. కరెంట్లీ గ్రీన్ ఫామ్ అంత గొప్పగా ఏం లేదు. 25 కోట్లు పెట్టామంటే వాడికి వచ్చింది 18 కోట్లు. ఆ 18 కోట్లలో కూడా ట్యాక్స్లన్నీ కూడా 10-11 వస్తాయేమో. సో మీరు అంత దూరం పోకండి, ఓకేనా? వాడి ఫామ్ అంతంతగానే కనబడుతుంది. ఇక మిగిలింది ఎవరో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు నాకు రింకు సింగ్ వైస్ కెప్టెన్ ఇచ్చారు మొన్ననే. ఒకసారి మీరు అందరూ వెనక్కి రింకు సింగ్ 5 6లు కాకుండా రింకు సింగ్ సింగిల్ హ్యాండ్తో గెలిపించిన మ్యాచ్ ఏమైనా ఉందా? 2-3 సంవత్సరాలు వెనక్కి పర్లేదు. ఇప్పటికీ కూడా రింకు సింగ్ అంటే 5 6లే. ఈ సర్వైవింగ్ దట్ 5 6 ఇప్పటి వరకు. ఈ సీజన్ రింకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సీజన్ కూడా అలానే 5 6 ఒక్కసారైనా గెలిపించాల్సి వస్తుందేమో. లేదంటే ఇది మరి పడిపోయింది, సాంబారు పడిపోయింది. నాకు చూసుకోవడం నాకెట్లా గలీజ్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే, చెల్తా. మనం నిజంగా క్లోజ్ వస్తున్నాను మీకోసం. రింకు సింగ్ వచ్చేసి ఇప్పటివరకు ఆ ఒక్క సీజన్ 5 6 ఆ ఒక్క మ్యాచ్ తప్ప ఇంకొక మ్యాచ్ నాకేం గుర్తు రావట్లేదు. మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. వాళ్ళు వెంకటేష్ అయ్యర్ని వదిలిపెట్టుకోవడం అనేది వాళ్ళకి బిగ్గెస్ట్ ట్రబుల్గా మారే అవకాశం ఉంది ఈసారి. వాళ్ళ బౌలర్స్ అంటారా, కేకేఆర్ బౌలింగ్ దరిద్రాన్ని మనకు తెలిసింది, అందరికి తెలిసిందే మనకి. ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు ఆడుతారో లాస్ట్ వరకు ఎవరికి తెలియదు. హర్షిత్ రాణా లేడు, ముస్తఫిజూర్ లేడు. చెన్నై నుండి తీసుకున్న పోరాడాడు ప్రతి రాణా లేడు, ఇంజూర్డు. ఎవరు ఆడతారో తెలియట్లేదు ఆ టీంలో బౌలింగ్లో. మొన్న మనం వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్లు చూస్తే దారుణంగా ఉందబ్బా బౌలింగ్ అయితే. దారుణంగా ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ విల్ బి ప్రాక్టీస్ మ్యాచ్ అనుకో, అది రియల్ టైం మ్యాచ్కి ఎప్పుడు మనం కంపేర్ చేయలేం. బట్ స్టిల్ చూస్తే మాత్రం దారుణంగా ఉంది. ఇఫ్ దే కెన్ ఓవర్కమ్ దట్, దే కెన్ విన్. ఇఫ్ నాట్, ముంబై విల్ కాంకర్ అమ్మ ఈజీగా, అన్లెస్ దే వాంట్ టు ఫాలో ద ట్రెడిషన్. నాకైతే ఇది నా సిచ్యువేషన్ నాకైతే అనిపిస్తుంది.
మీకేమనిపిస్తుంది? ఏ టీం గెలుస్తుంది మీరు చెప్పండి. నిన్న మ్యాచ్ అంటారా, మాట్లాడుకుంటేది ఉంది, వన్ సైడెడ్ మ్యాచే కదా అది. దాని గురించి స్పెషల్గా డిస్కస్ చేస్తాను కూడా ఏం లేదు. ఒక షార్ట్ పెట్టాను ఆల్రెడీ నేను మార్నింగే. మరి వన్ సైడెడ్ మ్యాచ్ అబ్బా అది. నాకైతే ఒకటే ఒక కంప్లైంట్, నితీష్ రాణా కొంచెం గేమ్ అవేర్నెస్ ఉండాలా, అభిషేక్ శర్మ హెడ్ ఇద్దరికి కూడా కొంచెం హెడ్ ఆడాలా. ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ చెప్పాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ హెడ్ అండ్ అభిషేక్ అంటే, ఐ ఆల్సో యూస్ అలాంగ్ విత్ మై పవర్ ఐ ఆల్సో యూస్ బ్రెయిన్ అన్నాడు. అంటే దిమాగ్ పెట్టి ఆడతారా, కొంచెం దేర్ దిమాగ్ గానిలాగా ఏది పడితే అది ఊపని అన్నిటికీ అన్నాడు. మన వాళ్ళు దేర్ దిమాగ్ లాగా ఇద్దరు ఊపుతూనే ఉన్నారు. కామన్ సెన్స్ లేని విషయం అది. అండ్ అభిషేక్ శర్మని దొరికేస్తున్నాడు అబ్బా, అభిషేక్ శర్మ మరి దారుణంగా దొరికేస్తున్నాడు. ప్లాన్ చేసి ప్రాపర్గా ఇలా పెట్టి ఇలా అవుట్ చేస్తానని చెప్పి మరి అవుట్ చేస్తున్నారు టీమ్స్. మన ఫైనల్లో మీరు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ విషయం గుర్తు చేయవాక నాకు ఎన్నో కాలుతుంది. అసలు ఫైనల్లో మనకు బ్యాటింగ్ ఎందుకు ఇచ్చారండి? మనలో మన మాట, ఎవడన్నా బ్యాటింగ్ ఇస్తాడా ఫైనల్స్లో? ఎవరైనా అవతల టీంకి ప్రెజర్ లేకుండా? ఏది మొన్న అంత ముందు మ్యాచ్ మనం 250 కొట్టినాక ఎందుకు ఇచ్చారు? పోనీ ఇచ్చారు. అభిషేక్ శర్మ ఉన్నప్పుడు లెఫ్ట్ మన ఆఫ్ స్పిన్నర్ ఎందుకు వేయించలేదు? అసలుకి ఎందుకు వేయలేదు? ఒకే ఒక్క ఓవర్ ఎందుకు వేసారు? అది కూడా పార్ట్ టైం ఎందుకు వేసాడు? వాళ్ళ హైయెస్ట్ వికెట్ ఎందుకు వేయలేదు? వాళ్ళ మెయిన్ క్యాప్టెన్ ఎందుకు వేయలేదు? ఎప్పుడు 6th ఓవర్ వేయించాడా, 7th ఓవర్ వేయించాడా పవర్ ప్లే అయిపోయాక? ఎందుకు వేయించలేదు? ముందు వేస్తే ముందే దొరికేవాడు కదా. ఇట్లా చాలా ఉన్నాయండి, బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతున్నాయి కదా అని. ఓం జైశానమ్మ అంతే, మనం ఎక్కువ మాట్లాడదు వాడి గురించి. వాళ్ళకి ఎందుకు ఎక్కువ వన్డేలు వచ్చావో మనకు తెలీదు. ఇంగ్లాండ్ వాళ్ళకి ఎందుకు 100లో కొత్త టీంలకి మన వాళ్ళు వెళ్ళి కొన్నారో మనకు తెలీదు. బ్యాక్ ఎండ్లో ఏం జరిగితే కొన్నారో తెలీదు, ఎందుకు కొంటున్నారో తెలీదు. ఇలా కొన్ని జరుగుతుంటాయండి, అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటారు వాటిని. మనం కూడా మాట్లాడద్దు, మనం మాట్లాడుకోకూడదు. బట్ చెప్పి అవుట్ చేస్తున్నారు అభిషేక్ని. ఈసారి ఐపీఎల్ అభిషేక్కి బ్యాండ్ బజాయిస్తుంది, నా నమ్మకం ఉంది. నిన్న యోగరాజ్ సింగ్ గారు కూడా చెప్పారు, అభిషేక్ శర్మ ఈజ్ మోర్ ఇంటూ ట్రెండ్లో పడిపోతున్నాడు. ఆయన లిటరల్గా చెప్పాలంటే ఆయన ఒక ఎక్స్ క్రికెటర్ ఉన్నారు, ఆయన ఈక్వల్ టు సచిన్ అనుకున్నారు, కాంబ్లీ అని. సచిన్ కన్నా టాప్ ప్లేయర్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కాంబ్లీ, వినోద్ కాంబ్లీ. సచిన్ ఒక 100 ఆడితే కాంబ్లీ 120 ఆడేవాడు. ఆ రేంజ్ ప్లేయర్, టెక్నికల్ వైజ్గా అయినా సరే, పవర్ ప్లే వైజ్గా అయినా సరే, స్టైలిష్ వైజ్గా అయినా సరే. ఈ ఫెల్ట్ ఇంటూ ఒక మాప్ ఉంటుంది డబ్బులు రాగానే, అమ్మాయిలు, మీడియా, ఈ టైప్లో పడిపోయాడు. అలా వెళ్ళిపోయిన పరిస్థితి. అలా అవుతాడేమో అన్నట్టు చెప్తున్నాడు యోగరాజ్ సింగ్ కూడా. నాకు ఈ జనరేషన్లో అలాంటి ప్లేయర్ ఎవరైనా గుర్తొస్తున్నాడంటే పృథ్వీ షా. ఈ పాటికి పృథ్వీ షా క్యాప్టెన్ అయి ఉండాలి అబ్బా ఆ టీంకి, మీకు అర్థం కావట్లేదు. అంత టాప్ టాలెంటెడ్ ప్లేయరు, చూశారు కదా. సో నాకు అభిషేక్ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఈసారి బచాయిస్తారు. వెరీ సూన్ ఇండియా టీంలో కూడా ప్లేస్ పోద్దాం అనిపిస్తుంది, ఇఫ్ ఈస్ నాట్ రికవర్డ్ ప్రాపర్లీ. అది నా అభిప్రాయం. అయితే మీకేమనిపిస్తుంది చెప్పండి. ఈరోజు అయితే ఎంఐ వర్సెస్ కేకేఆర్, ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుంది ఒకసారి చెప్పండి. దెన్ వీ విల్ సీ. నేను మ్యాచ్ ముందు కాదు కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక నేను వస్తాను, ఒకసారి నా రివ్యూని పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మ్యాచ్ అయిపోయాక ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.